తెలంగాణలో దశాబ్ద కాలంగా కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వానికి బకాయిలు ఎగ్గొడుతున్న డిఫాల్ట్ మిల్లర్లను ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వారి నుంచి ప్రతి క్వింటాల్ బియ్యాన్ని చివరి రూపాయి బకాయిని వసూలు చేసి తీరుతామన్నారు. నిన్న ఉత్తమ్ కుమార్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 10 నుంచి 12 సంవత్సరాలకు సంబంధించి జిల్లాలు మిల్లుల వారీగా డిఫాల్టర్ల జాబితాలను సిద్ధం చేసి ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. 4 మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వకపోవడం, ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకోవడం, కోర్టుల్లో కేసులు వేయడంతో ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక పరిపాలన సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చర్యలను వేగవంతం చేయడమే కాకుండా వారి స్థిర చరాస్తులను వెంటనే జప్తు చేయాలని నిర్ణయించామని ఉత్తమ్ తెలిపారు. తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వారి బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. డిఫాల్టర్లను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ కదలికలను టెక్నాలజీ ఆధారంగా పర్యవేక్షించడంతో పాటు ఆకస్మిక తనిఖీల నిర్వహణకు పటిష్ట వ్యవస్థ రూపొందిస్తున్నామని చెప్పారు.